ఎర్రటి ఎండలు కూడా పోరాడుతూ ఉన్నారు. ఒక్కరోజైనా మీ బీజేపీ మహిళా నాయకురాలు మాట్లాడినరా? ఒక్కరోజైనా మీ కాంగ్రెసు నాయకులు రోడ్డెక్కినరా వీళ్లకు న్యాయం జరగాలని? మీ గాంధీ భవన్ బీజేపీ ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది కదా. ఒక్కరోజైనా మీ యూత్ కాంగ్రెస్ వాళ్ళు కానీ, మీ మహిళా కాంగ్రెస్ వాళ్ళు కానీ అక్కడ రోజు దందలు చేసి దళారీ పని చేసే మీ నాయకులందరూ కూడా గాంధీ భవన్ నుంచి రోడ్డు దాటి బీజేపీ ఆఫీస్ పోయినరా? రేవంత్ రెడ్డి గారు, మీకు మా గురించి మాట్లాడే అర్హత ఒక్క నిమిషం కూడా లేదని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఇక మూడవది మీరేమంటున్నారు, మరి పోక్సో కేసు చాలా సెన్సిటివ్ కాబట్టి నేను మాట్లాడతలేను. కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? కేటీఆర్ గారు ఎప్పుడు కూడా దీని గురించి మాకు డైరెక్షన్ ఇచ్చారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మైనర్ బాలికకు జరిగిన అన్యాయాన్ని మనం నిజాలను ముందర పెట్టే ప్రశ్నించాలి, అంతే తప్ప రాజకీయాలు చేయకూడదు. మేము ఎక్కడ కూడా రాజకీయాలు చేయలేదు. మేము ప్రతి చోట కూడా ఇగో ఇలాంటి ఎఫ్ఐఆర్లు ముందర పెట్టుకొనే మాట్లాడుతున్నాం. మేము మీలాగా అబద్ధాలు చెప్పడం, పంచులు ఇవ్వడం ఇవన్నీ మేము చేయడం లేదు. మా అగ్రనాయకత్వం మాకు చాలా క్లియర్గా చెప్పింది, నిజాలు ఉంటేనే మాట్లాడాలి. కరీంనగర్లో బండి సాయి భగీరథ్ ఎఫ్ఐఆర్ తీసుకొని పేట్ బషీరాబాద్లో ఆ తల్లి ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఆమె మాకిస్తే ఆ కంప్లైంట్ కాపీని ముందర పెట్టుకొనే మాట్లాడినాం. మీరు బయటికి సమాచారం పొక్కనివ్వకుండా బండి సాయి భగీరథ్ను కాపాడాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నా, సోషల్ మీడియాలో వస్తున్న సమాచారాన్ని నిర్ధారించుకొని దాని తర్వాతనే ఈ ప్రెస్ మీట్కు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాకు నేర్పించింది ఇదే. ఈ విషయంలో కూడా మీలాగా మేము పచ్చి అబద్ధాలు చెప్పలేదు. అక్కడ నిందితుడు లొంగిపోతే మీరు నాకాబందీ అని అంటున్నారు. ఎవరికి నేర్పిస్తున్నారు నాకాబందీ? మాకు తెలియదా? మేము పోలీసు ఉద్యోగాలు చేయలేదా నాకాబందీ? బందోబస్తు ప్లాన్ చూపించండి. ఎంతమంది ఆఫీసర్లు అనేసిండ్రు? పచ్చి అబద్ధం చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర పోలీసులందరూ కూడా ఆయన బందోబస్తులో ఉండగా 10,000 మంది పోలీసులు తీయండి, 10,000 మంది పోలీసుల లిస్టు, మీ బందోబస్తు ప్లాన్ చూపించండి. పేట్ బషీరాబాద్ డీసీపీ ఎక్కడున్నారు? ఆ రోజు పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ ఎక్కడున్నారు? వాళ్ళ టవర్ లొకేషన్ మీరే ముందర పెట్టండి. మీ దగ్గర అన్ని సాధనాలు ఉన్నాయి కదా, మీరే ముందర పెట్టండి. మీ రకరకాల బృందాలు మీరు ఢిల్లీకి పంపించినాం, ఇంకా ఇతర ప్రాంతాలకు పంపించినామన్నారు, కరీంనగర్ పంపించినామన్నారు. మీరు కరీంనగర్లో మీరు కరీంనగర్లో బండి సంజయ్ ఇంటికి రైడ్ చేసిండ్రు? హైదరాబాద్లో ఉండే జూబ్లీ హిల్స్ ఇంటికి ఎందుకు మీ బృందాలు పోలేదు? ఎక్కడ పోయిన మీ బృందాలు? ఎక్కడ పండుకుంటున్నారు? ఏ డబాలో పండుకున్నారు మీ బృందాలు? ఎవరు ఆ బృందాల నాయకులు? వాళ్ళ రోజు చేసిన పని చూపించండి. మళ్ళీ మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు, మా బృందాలను అక్కడ పోయినా ఇక్కడ పోయినా అని. మీ బృందాల టవర్ లొకేషన్లు ఇవ్వండి. బండి సాయి భగీరథ్ టవర్ లొకేషన్ తీయండి, ఇప్పుడు మీకు తెలిసిపోతుంది ఎక్కడ బృందాలు ఉన్నాయి. బండి సంజయ్ టవర్ లొకేషన్ తీయండి, 2 నిమిషాలు అర్థమైపోతుంది ఈ బృందాలు ఎవరి కస్టడీలు ఉన్నాయి. వాళ్ళు ఉంటే మీ కస్టడీలో ఉండాలి, లేకపోతే బండి సంజయ్ కస్టడీలో ఉండాలి. ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకొరకే మీరు మే 15వ తారీఖు నాడు వేటి న్యూస్ వాళ్ళు పెట్టిన కాంక్లేవ్లో మీరు నిస్సహాయంగా ఒక రాష్ట్ర హోంమంత్రిగా 1,00,000 మంది పోలీసులకు బాస్గా మీరు అడుక్కుంటున్నారు ఒక నిందితుడి తండ్రిని, ఒక సహనిందితుడిని. బండి సంజయ్ ఏ విధంగా సహనిందితుడిది ఇప్పుడు నేను చెప్తా. ఒక సహనిందితుడిని, ఒక నిందితుడి తండ్రిని మీరు నిస్సహాయంగా అడుక్కుంటున్నారు, కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతున్నారు. దయచేసి సరెండర్ చెయ్యి. నువ్వే ఇవ్వాలంటావు, మళ్ళీ ఇవ్వాలి నువ్వే నాకాబందీలో దొరికిండు అంటున్నావు. నువ్వే సరెండర్ చేయమంటావు, అడుక్కుంటున్నావు, మళ్ళీ మీరే నాకాబందీలో దొరికిండు అంటున్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తేనేమో మళ్ళీ నువ్వు పోలీసు ఉద్యోగం చేస్తావని మళ్ళీ నన్ను అంటున్నావు. మరి ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పాలి? అదేవిధంగా మరి మీరు ఇలా తెలంగాణ ప్రజలకు ఇంకొక మాట కూడా అన్నారు. ఈరోజు ఇంకొక మాట అన్నారు. మరి తెలంగాణలో మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు మాట్లాడారా అని అడిగారు మీరు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను ఒక్కటే మాట చెప్తా. మేము పార్టీలో ఒక జనరల్ సెక్రటరీ స్థాయిలో ఇన్ని నిజాలు తీసుకొచ్చి, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇన్ని నిజాలు తీసుకొచ్చి ప్రజల ముందర పెడితేనే నువ్వు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నావు. ఇక కేసీఆర్ గారు దీని మీద మాట్లాడడం మొదలుపెట్టినట్టే నీ మైండ్ బ్లాక్ అయిపోతుంది.
ఇక మీరు ముఖ్యమంత్రి కార్యాలయానికి రాలేరు, ఇక ప్రజలు పూర్తిగా ఏవయించుకుంటారు, మొత్తం కూడా కథమైపోతారు. మాకే నువ్వు మేము మాట్లాడే మాటలకే తట్టుకోలేకపోతున్నావు, మేము ముందర పెట్టే నిజాలకే మీరు తట్టుకోలేకపోతున్నారు. ఇక కేసీఆర్ గారు దీని గురించి మాట్లాడితే మీరు కథమైపోతారు. ఇది వాస్తవం. ఇక నేను ఇంకొకటి అడుగుతున్నా, మీరు ముఖ్యమంత్రి హోదాలో మీరు ఏమంటారు? మరి మేము ఆది చేసినాం, సత్వరంగా న్యాయం చేసినాం, అవి ఇవి అని అంటున్నారు కదా. మీరు ఇప్పటి వరకు కూడా సిట్ ఎందుకు వేయలేదు చెప్పండి? మీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు కేవలం రితిరాజ్ అనే ఒక ఐపీఎస్ అధికారి, కూకట్పల్లిలో డీసీపీగా పనిచేస్తున్నారు. వారు దీన్ని పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేయాలని మాత్రమే, మానిటర్ చేయాలని మాత్రమే వారు ఒక మెమో ఇచ్చారు. కానీ మరి మీరు ట్యాపింగ్ కేసులో మరి హైదరాబాదు పోలీస్ కమిషనర్ గారు, అదేవిధంగా ఒక నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా నలుగురు ఏసీపీలు, 2 ఇన్స్పెక్టర్లు, దాదాపుగా 9 నుంచి 10 మందితో పాటు 2 సిట్లు వేశారు టాపింగ్ కేసులో. అంటే బీఆర్ఎస్ పార్టీ చెయ్యని నేరానికేమో 2 సిట్లు. ఒక మైనర్ బాలిక న్యాయం కోసం పోరాడుతుంటే, ఆమెకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆ కేసు ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పటికి కూడా సిట్ వేయడానికి మీకు చేతులు రాలేదు రేవంత్ రెడ్డి గారు. మీరు మళ్ళీ రాజకీయాలు చేస్తున్నట్టున్నారు. అసలు ఈ మాట మాట్లాడడానికి మీకు అర్హత కూడా లేదు. ఎందుకంటే ఈ అమ్మాయికి అన్యాయం చేసిందే మీ డిపార్ట్మెంటు, ఈ అమ్మాయికి అన్యాయం చేసిందే మీ పోలీస్ డిపార్ట్మెంటు. అది నేను ఇప్పుడు చెప్తా ఎట్లా అన్యాయం చేసిందనేది. అప్పుడు మీరు తేల్చుకోండి, మీరు రాజీనామా చేయాలన్నా లేదా నైతిక బాధ్యత వహించు. ఎక్కడ సిట్ వేసిండ్రు మీరు? సిట్లో కనీసం ఒక టెక్నికల్ ఆఫీసర్, సైబర్ క్రైమ్ స్పెషలిస్ట్, అదేవిధంగా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్, వీళ్ళందరూ ఉండాలి కదా. ఇది దేశాన్నే అతలాకుతలం చేస్తున్న కేసు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సాక్షాత్తు ఆయన, వాళ్ళ కొడుకు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన కేసు. దీంట్లో ఇంతవరకు మీరు సిట్ వేయలేదు. మీరు వచ్చి పత్రికల ముందర ఈరోజు కేటీఆర్ మీద లేకపోతే కేసీఆర్ గారి మీద వీళ్ళందరి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏ అర్హత ఉన్నది మీకు? మీరే న్యాయం చేయనప్పుడు.